మా కోరికలు లోకం కోరేగిస్తున్న వరకు మాత్రం మాకు తెలిసింది, కౌంటర్ ఇస్తుంది వాళ్ళకు తెలుస్తారు, మాకు ఐడియా ఎందుకు ఇస్తున్నారని చెప్పినది. అంటే ఇవ్వమని మేము చెప్పలేదండి, వాళ్ళు ఇస్తున్నారు అంతే, కౌంటర్ ఇవ్వమని మేము చెప్పలేదు సార్. అక్కడ ఏంటంటే ఇక్కడ కోడి పిల్లలకి ఎందుకు కౌంటర్ ఇస్తున్నారని చెప్పంటే, కోడి పిల్లలు చెబుతున్న విషయాలు నమ్మేస్తున్నారు, జనంలోకి వెళ్ళిపోతున్నాయి, నిజాలు వెళ్ళిపోతున్నాయి. సో దీనివల్ల పార్టీకి ప్రమాదం ఏర్పడుతుందన్న భయం ఏర్పడింది కాబట్టి నిజం పట్ల ఏర్పడ్డ భయమే కౌంటర్ వాళ్ళు చేయడానికి కారణం. అంతేగానండి ఇట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీరు కౌంటర్ వేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదు. వాళ్ళు వేసుకున్నారు కౌంటర్ వేసే కంటే కొత్త వాటి గురించి చేర్చండి. ఇప్పుడు ఎలక్షన్స్ లో వాళ్ళ లోపాలు మేము ఎత్తించుకో ప్రయత్నం చేయడం, ఇటుపక్క లోపాలు వాళ్ళు ఎత్తించుకో ప్రయత్నం సహజం. బట్ కొత్త వాటికి వెళితే బాగుండేది, కౌంటర్ అనేది అవసరం లేదు. దొంగకోళ్ళని నమ్మరండి, దొంగకోళ్ళని నమ్మరు. చివరికి కోడి పిల్లలు కూడా స్వచ్ఛత లేకుండా చేస్తున్నారు సార్. సార్ గొంతుల మాత్రం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదండి. పురంధరేశ్వరి నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకురాలండి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పురంధరేశ్వరి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి అండి. దానికి ఏముందండి, ఒక ఇంట్లో తండ్రి ఒక పార్టీలో ఉంటారు, కూతురు పార్టీలో, కొడుకు పార్టీలో, అల్లుడు ఒక పార్టీలో ఉంటారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు కదా, మీకు తెలియదు ఉంది, మీరే నాకు చెబుతుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు సార్. మిత్రులందరికీ నమస్కారం. మేము ఈ ఆడియో క్యాసెట్లు కానీ టీవీలలో ప్రకటనలు కానీ ఎప్పుడైనా కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చేపట్టే పనులను, వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చి అది సున్నితంగా సమస్యల మీద వాళ్ళ అవగాహన లేమి, సమస్యల మీద వాళ్ళకు పట్టింపు లేనితనాన్ని, ఈ సమస్యలను అన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలకు అవినీతికి ఏ విధంగా పాల్పడుతుండ్రనే మేము ప్రకటనలలో తీసుకొచ్చి చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వ్యక్తి దూషణను తీసుకున్నది. అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ రాజశేఖర రెడ్డి గారు ఒకటే నేర్పించిండ్రు, మన అవినీతి మీద ఎవరు మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం, అసలు రాయరాని భాషను ఉపయోగించడం ఏ విధంగా అయితే ఆయన ఆదర్శంగా తీసుకున్నాడో, ఈరోజు మీరు ఇంతకుముందు అడిగిన ప్రకటనలలో కూడా ఎక్కడ కూడా సమస్యల మీద స్పందించినట్టు లేదు వాళ్ళ ప్రకటనలు. వ్యక్తిగతంగా వ్యక్తులను దూషించడమే ఉంది ఆ ప్రకటనలలో. కాబట్టి మేము పాటలు కానీ మేము ఇచ్చిన యాడ్స్ కానీ ఏవైనా కానీ ఈ ప్రభుత్వంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వీళ్ళ పరిపాలనలో వాటినే ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు అభివృద్ధి నినాదంతో అధికారం చేపట్టిండు, నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను. కానీ దిగిపోయే సమయం వచ్చే వరకల్లా అవినీతి చక్రవర్తిగా ఈరోజు దిగిపోయే సమయం వచ్చింది. మేము ఈ ప్రకటనల చెప్పింది కూడా అదే. మేము మహాకూటమి కట్టే రాజకీయ పార్టీలను కలుపుకొని రాజశేఖర రెడ్డి గారు అవినీతిమయ సంపన్న కూటమిని కట్టిందని కూడా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. కాంట్రాక్టర్లు, కమిషన్లు తీసుకునే వాళ్ళు, గనులు కొట్టేసే వాళ్ళు, భూములు కొట్టేసే వాళ్ళను వాళ్ళందరినీ కలుపుకొని ఆయన ఎన్నికల ఏరును దాటాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన సఫలం కాడని కూడా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. అదే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి యూనివర్సిటీ, దానికి వైస్ ఛాన్సలర్ ఈ వైఎస్ గారని కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీని ఒక యూనివర్సిటీ చేసి ఆ యూనివర్సిటీకి అవినీతి వైస్ ఛాన్సలర్ అయిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారిదే. కాబట్టి ఈ అన్ని విషయాలను ఎన్నికలలో ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి అవినీతి వైస్ ఛాన్సలర్లు ఉండడం వల్ల రాష్ట్రాన్ని మొత్తం అల్లకల్లోలం చేసి ప్రజా సంక్షేమ పథకాలు కుంటుపడతాయి, అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల రాజశేఖర రెడ్డి గారి మళ్ళీ కొత్త అవతారం ఎత్తి ప్రజలను మోసం చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నాడు. పాదయాత్రలు పక్కన పెట్టి హెలికాప్టర్లలో వస్తున్నాడు. కాబట్టి ఈ రాజశేఖర రెడ్డి గారిని ఆ పదవి నుంచి దించితే కానీ ఈ రాష్ట్ర ప్రజలకు విముక్తి జరగదు, ఈ అభివృద్ధి అనేది ముందుకు పోదనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ప్రజల ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈ అన్ని సీడీలను రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మీరు మీ వంతు కృషిగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా పాత్రికేయ మిత్రులందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి.
అలానే కాదండి. ఇప్పుడు ఎప్పుడు వారు చిరంజీవి గారు పార్టీ పెట్టినా ఏం పెట్టారో ఏం చేస్తారో ఇంకా వాటి మీద విమర్శించడానికి ఏమీ లేవు. లోటుపాట్లు మేము చెప్పడానికి ఫలానా చేశారు ఫలానా తప్పు చేశారు అనేది లేదు కదా. కాంగ్రెస్ అంటే 5 సంవత్సరాలుగా పరిపాలించింది కాబట్టి పరిపాలన లోట్ల గురించి మాట్లాడుతున్నాం తప్ప వారి గురించి మాట్లాడాలి. మార్పు అందరూ కోరుకుంటున్నారండి. ఎవరు కోరుకోవట్లా? ఏ మార్పు కోరుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నారు, బాగానే ఉంది. ఏ మార్పు? అదే కొత్త మార్పు అంటే కొత్త అధికారమా? అదే ఒక్కొక్కరు ఒక్కొక్క స్లోగన్ పెట్టుకుంటారు సార్. వారి స్లోగన్ వారు పెట్టుకున్నారు. మాకుండే స్లోగన్స్ మాకున్నాయి, కాంగ్రెస్ ఉండే స్లోగన్స్ కాంగ్రెస్ ఉన్నాయి. ఎవరి స్లోగన్స్ వారు. సార్ ఆర్టిస్ట్గా కాదు, ఇక్కడ మాట్లాడే పొలిటీషియన్ గానే ఆర్టిస్ట్గా మాట్లాడేది మా ఫిల్మ్ నగర్ రెండు అక్కడ మాట్లాడతారు. ఇక్కడ పార్టీకి సంబంధించిన ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి అదే పార్టీలో ఉండి అటొక అడుగు ఇటొక అడుగు వేయకుండా ఒకే పార్టీని నమ్ముకున్న వ్యక్తిగా తప్పనిసరిగా ఈసారి మేము విజయం సాధించి తీరుతాం. అదే నేను ఒకటే చెప్పాను ఎప్పుడైతే సరే, నేను పార్టీ అనేది మార్చను. నాకు నచ్చినంత కాలం నేను రాజకీయాల్లో ఉండాలి అనుకున్న కాలం తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. పార్టీల మీద రాజకీయాల మీద నాకు చిరాకు పుట్టిన రోజున పార్టీలకు అతీతంగా దూరంగా వెళ్ళిపోయి ఉంటాను తప్ప మరో పార్టీలో చేరడం నేను మాత్రం నేను చేయను. ఒకే భార్య, ఒకే మాట, ఒకే పార్టీ మా స్లోగన్. ఏదండి దీని మీదండి? సహజం కదా, వాళ్ళు ఇచ్చారు మేము ఇచ్చాం. మా అభ్యంతరం చంద్రబాబు నాయుడు గారి ఆయన మాట్లాడుతున్నట్టుగా ఒక షాడో ప్లేలో పెట్టి మాట్లాడించిన దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. ఏమండి అట్లా ఇస్తాం, మాట్లాడించుకోండి. మరి ఎన్ని వస్త్రాలు ఉంటాయి, ఒక్కొక్క వస్త్రం వస్తే వదులుతాం, చదవకుండా ఎలా ఉంటామండి. అందుకే మరి ఎన్నికలు వచ్చే వరకు ఎవరి స్టేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. ఎన్నికల ఇది వచ్చిన తర్వాత దాని ప్రకారం వెళతాం. ఓకే. ఇకపోతే నిన్న బాబుమోహన్ గారు ఒక సంచలన వార్త వ్యాఖ్య చేశారు. ఆయన శోభన్ బాబు గారి గురించి నిన్న సాయంత్రం అది చూసిన తర్వాత ఒక సినిమా రంగ నటుడిగా, ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సినిమా పరిశ్రమ అందరం కలిసి రాత్రి దాన్ని ఖండించాం. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరం కలిసి నిన్న ఏకగ్రీవంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున నిన్న జరిగిన ఆ వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. దానికి వెంటనే ఆయన కనుక క్షమాపణ చెప్పకపోతే తదుపరి చర్యలు సివియర్గా తీసుకోవాల్సి వస్తుంది అని కూడా రాత్రి వార్నింగ్ ఇచ్చాం. దానికి ఆయన వెంటనే ఆయన స్పందించి రాత్రి టీవీలో అన్నింటి కూడా దగ్గరికి వెళ్ళి నేను పొరపాటుని చెప్పాను, నేను చెప్పిన మాటలకి వారిని బాధ కలిగించుంటే నన్ను క్షమించండి, నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పి విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఉదయం కూడా ఫిల్మ్ నగర్లో మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి నా రాత్రి చెప్పిన దానికి ఆయన ఒప్పుకొని ఇచ్చేశారు. కాబట్టి ఇక ఈ విషయాన్ని ఫర్దర్గా తీసుకువెళ్ళి చనిపోయిన ఆయన ఆత్మకి భంగం కలిగించకుండా, ఘోష కలిగించకుండా ఈ ఇష్యూని ఎంతవరకు వదిలేయండి అని చెప్పి పత్రికా ముఖంగా దాన్ని ప్రకటించడం కూడా జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా, మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా బాధపడి ఆయన ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నారు. ఆయనకున్న హెవీ వర్క్ ఆయన చేయలేకపోకుండా ఒక పత్రికా ప్రకటన కూడా ఇప్పుడు విడుదల చేస్తున్నాం. వారు వచ్చింది ఉన్నత విలువలు, క్రమశిక్షణకు మారుపేరైన స్వర్గీయ శోభన్ బాబు గారి గురించి. సుదీర్ఘకాలం తెలుగు సినీ రంగంలో అగ్రస్థాయి కళాకారునిగా వెలుగొందిన స్వర్గీయ శ్రీ శోభన్ బాబు నీతి నియమాలు, క్రమశిక్షణ, ఉన్నత విలువలతో కూడిన ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు. తమ నటనా కౌశలంతో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని పొంది ఇప్పటికీ వారి హృదయాల్లో సజీవంగా ఉన్నారు.